నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడాపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గతంలో మరి మా పెగడాపల్లి గ్రామంలో 22 మంది 2BHK డబుల్ బెడ్రూమ్లో విషయంలో భాగంగా ఇండ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు మరి 2,10,000 రూపాయలు మాత్రమే ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. మిగతా ఏవైతే 2,20,000 రూపాయలు రావాల్సిందో బకాయిలు మరి ఇప్పటి వరకు కూడా సంబంధించినటువంటి మరి గతంలో కూడా కలెక్టర్ గారికి ఈరోజు మేము మరి మా యొక్క ఇండ్ల లోను కోసము మరి రావాల్సినటువంటి బకాయిల కోసము కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. గతంలో కూడా మేము కలెక్టర్ గారికి మరి DE గారికి EG గారికి మరి పలుమార్లు వినతి పత్రం ఇచ్చినాము. మరి ఏదైతే మేము 2BHK డబుల్ బెడ్రూమ్లలో 2,10,000 రూపాయలు మాత్రమే వచ్చినాయి. మరి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా మిగతా పైసలు 2,20,000 రూపాయలు రాలేదు. మరి ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. మా గ్రామంలో 22 మంది ఇల్లు కట్టినప్పటికీ కూడా ఇల్లు పూర్తయినప్పటికీ కూడా మిగతా పైసలు రాలేవు. ఇట్టి విషయంలో మరి సహకరించాలని చెప్పేసి మరి దీని వెనకాల ఉన్నటువంటి EE గారికి ఆల్రెడీ అకౌంట్లో డబ్బులు లేని చెప్పిండ్రు. మరి దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ జాప్యం వల్ల డబ్బులు రాలేవు. దయచేసి ఇప్పటికైనా కాంట్రాక్టర్ గారు మాకు డబ్బులు ఇప్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత లబ్ధిదారులు అందరం కూడా వచ్చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.